హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను మునగాకు తాలింపుతో మీ ముందుకొచ్చానండి. మునగాకు అనేది చాలా హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. కొంతమంది మునగాకు తాలింపు, మునగాకు పప్పు చేసుకొని, మునగాకు ఇగురుతో పప్పు కూడా చేసుకుంటారనమాట. కొందరొచ్చేసి మునగాకు పొడి ఇలా మునగాకు సర్వరోగ నివారిణి అని కూడా అంటారనమాట. చాలా అంటే చాలా మంచిది. హెల్త్‌కి ఎంత మంచిదంటే మునగాకు అంత మంచిదనమాట. కొందరు అలవాటు ఉండదు మునగాకు తినేవాళ్ళు. కానీ దయచేసి మునగాకు అలవాటు చేసుకోండి. హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ మునగాకు వల్ల. మేమైతే ఫ్రెష్‌గా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మునగాకు తెచ్చుకొని అంతా బాగా నీట్‌గా చిన్న చిన్న అంటే మనము ఆకు తీసేటప్పుడు చిన్న చిన్నవి ఈనెల్లాగా వస్తాయన్నమాట. అవి ఏమీ కావు. కానీ మరీ కొద్దిగా పెద్ద పెద్దగా ఉంటే తీసేసుకోవాలి కానీ చిన్న చిన్నవి అయితే వాటర్ వేసి ఉడకబెడితే ఉడికిపోతాయి. సో మనం తీసుకునేటప్పుడు కొద్దిగా టైం పట్టినా కూడా అవి ఈనెలు ఏం లేకుండా తీసుకుంటే బాగుంటుందన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మునగాకంతా బాగా వాష్ చేసుకోవాలండి. వాటి మీద ఏమైనా చిన్న చిన్నవి దుమ్ము ధూళి ఏదైనా ఉంటే పోతుంది కదా. వాటర్లో వాష్ చేసుకున్నాక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం వాష్ చేసిన ఆకంతా ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలన్నమాట. నేనైతే ఇందులో అంటే కొందరు పెసరపప్పు వేసుకుంటారు, కొందరు కందిపప్పు వేసుకుంటారు. అలా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా. మేమైతే కందిపప్పే వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మునగాకులో కొన్ని బ్యాళ్ళు కూడా వేసి చూడండి ఎంత టేస్ట్ వస్తుందో. మేము రాళ్ళు ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసేసినాము. ఎక్కువ వాటర్ కూడా ఎక్కువ పడవు. లైట్‌గా వాటర్ కొద్దిగా చిన్న గ్లాసు వాటర్ వేసుకోండి. సాల్ట్ వేసినాక చెప్పాను కదా నేను కంది బ్యాళ్ళు వేసుకుంటున్నాను. పెసరపప్పు వేసుకోలేదు. పెసరపప్పు కూడా టేస్ట్ బాగుంటుంది. సమ్మర్‌లో పెసరపప్పు వేసుకోండి. ఇలా చలికాలము ఇట్లా వర్షాకాలం ఉన్నప్పుడు కందిపప్పు వేసుకోండి. ఇలా కంది బ్యాళ్ళు వేసుకొని ఆకు అంటే పైనే ఉంటే సరిగ్గా ఉడకవనేసి నేను మొత్తం కలిపేస్తున్నాను అనమాట. అంతా కలిపేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 1 విజిల్‌కు ఆకు బాగా ఉడుకుతుంది. కొద్దిగా ముదిరిన ఆకైతే 2 విజిల్స్ వరకు పెట్టండి. 1 విజిల్ బాగా ఉడికిపోతుంది. చూసారు కదా తీసారా బాగా ఉడికిపోయింది. పెసరపప్పు ఏదైనా కూడా ఏ పప్పు వేసినా 1 విజిల్ అండి. 1 విజిల్‌కి బాగా ఉడికిపోతుంది. ఇలా తీసేసుకున్నాక ఒక జల్లెడ పెట్టుకొని జల్లెడలో ఈ మనం మునగాకు ఉడకపెట్టి పెట్టాం కదా. ఈ మునగాకంతా వచ్చేసి జల్లెడలో తీసేసుకోవాలన్నమాట. వేడిగా ఉంటుంది కాబట్టి నేను గెంటెతో తీస్తున్నాను. డైరెక్ట్‌గా వేసేవాళ్ళు ఉంటే మొత్తం వంపేసుకోవచ్చు. నేను ఇలా తీసేసిన తర్వాత మనం తొందరగా ఈ వాటర్ అంతా పిండేయాలనుకునే వాళ్ళు చల్ల వాటర్ పైన చన్నీళ్ళు పోసారంటే ఆ ఆకంతా కూల్ అయిపోతుందన్నమాట. వెంటనే వేడి తగ్గిపోతుంది. అప్పుడు మొత్తం వాటర్ అంతా పిండేసుకోవచ్చు. వాటర్ అంతా పిండేసుకోవాలండి. వాటర్ ఉంటే ఏమైందంటే కొద్దిగా ఏమంటారు జిగురుగా ఉంటుందన్నమాట. ఆయిల్‌లో వేస్తే కొద్దిగా వాటర్ అంతా తీసేసినాక అక్కడక్కడ ఇంకా ఈనెలు ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్నవి ఈనెలు కూడా లేకుండా మొత్తం తీసేసుకున్నాను నేనైతే. ఇలా మొత్తం వాటర్ అంతా పిండేసి ఇలా సపరేట్ చేసేటప్పుడు ఇంకా ఎక్కడైనా చిన్న చిన్నవి అవి ఈనెలు ఉంటే అవి కూడా తీసి పక్కన పడేయచ్చు అనమాట. చూసారు కదా అవన్నీ ఏం లేకుండా మొత్తం ఓన్లీ ఆకు వచ్చేటట్టే మొత్తం అంతా సపరేట్ చేసేసుకొని మొత్తం తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అవి పండ్లలో పడితే తినలేరు కదా. సో అందుకోసం అనేసి మనం కొద్దిగా కేర్ అవన్నీ తీసేసిన తర్వాత చూసారా ఏం లేకుండా అలా సింపుల్గా అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేవన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా వేపుకోవాలన్నమాట. పచ్చిశనగపప్పు వేగేలాగా. ఇది వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి ఉల్లిపాయ, వెల్లుల్లి 2 ఒట్టిమిరపకాయలండి. అంటే ఆకుకూర కాబట్టి మేమైతే కరివేపాకు వేయట్లేదు. ఇది ఆప్షనల్ అనమాట వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ, వెల్లుల్లి, ఒట్టిమిరపకాయలు వేసి ఇవి కూడా కొద్దిగా వేపుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేగితే చాలు. కొద్దిగా పచ్చిగా ఉన్నా కూడా ఉల్లిపాయ దీంట్లో మునగాకులో చాలా బాగుంటుందన్నమాట. మునగాకులో ఉల్లిపాయ, వెల్లుల్లి వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసం మరీ బ్రౌన్ కలర్‌గా వేయించుకోకుండా లైట్‌గా కొద్దిగా పచ్చి వాసన పోయేలాగా వేపుకుంటున్నాను. అది వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మునగాకు. ఈ మునగాకంతా ఆయిల్‌లో వేసుకొని బాగా ఈ ఆయిల్ అంతా మునగాకు పట్టేలాగా తిప్పుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ బాగా నూనెలో మగ్గనిచ్చిన తర్వాత మేము పప్పుల పొడి వాడుతున్నామండి. మేము ఎక్కువ పప్పుల పొడి వేస్తామన్నమాట. ఇందులో పప్పుల పొడి కాకుండా పల్లీల పొడి వేసుకున్నా చాలా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎక్కువ మేము పప్పుల పొడి తింటాం కదా పప్పుల పొడి వేసుకున్నాము. దానికి పప్పుల పొడి ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామన్నమాట. వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి పప్పులు,
కారం పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని ముందే మిక్సీ వేసుకొని పెట్టుకున్నాము. ఆ పప్పుల పొడి ఇందులో యాడ్ చేసామన్నమాట. కానీ పల్లీల పొడి వేసి ఒకసారి ఈ మునగాకు పొడి చేసి చూసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.